వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరపున 10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ఆయన కుమారుడికి ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు ఆర్డీఓ ఉమారాణి. ఉదయం శంకర్ గౌడ్ ఇంటికి వెళ్లి ఆయన డెడ్ బాడీకి నివాళులర్పించారు ఆర్డీఓ, ఇతర అధికారులు. మరోవైపు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవారెడ్డి వ్యక్తిగతంగా 5 లక్షల సాయం ఇస్తానని చెప్పారు. శంకర్ గౌడ్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. మరియు వాళ్ళకి భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కూడా కోరుకుంటున్నాను. మన ప్రభుత్వం తరపున ఒక 10 లక్షల రూపాయలు మరియు గౌరవ నర్సంపేట ఎమ్మెల్యే గారు కూడా ఒక 5 లక్షల రూపాయలు త్రూ కలెక్టర్ గారి ద్వారా అండ్ మరియు ఆర్టీసీ కార్పొరేషన్లో వారి కుటుంబ సభ్యులకి ఒక ఉద్యోగము దీన్ని ఇప్పుడు వాళ్ళకి ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. వాళ్ళు దానికి సమ్మతంగానే ఉన్నట్టు కనిపించింది. శంకర్ గౌడ్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. మరియు వాళ్ళకి భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కూడా కోరుకుంటున్నాను. మన ప్రభుత్వం తరపున ఒక 10 లక్షల రూపాయలు మరియు గౌరవ నర్సంపేట ఎమ్మెల్యే గారు కూడా ఒక 5 లక్షల రూపాయలు త్రూ కలెక్టర్ గారి ద్వారా అండ్ మరియు ఆర్టీసీ కార్పొరేషన్లో వారి కుటుంబ సభ్యులకి ఒక ఉద్యోగము దీన్ని ఇప్పుడు వాళ్ళకి ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. వాళ్ళు దానికి సమ్మతంగానే ఉన్నట్టు కనిపించింది. వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరపున 10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ఆయన కుమారుడికి ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఉదయం శంకర్ గౌడ్ ఇంటికి వెళ్లి ఆయన డెడ్ బాడీకి నివాళులర్పించారు ఆర్డీఓ, ఇతర అధికారులు. మరోవైపు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవారెడ్డి వ్యక్తిగతంగా 5 లక్షల సాయం ఇస్తానని చెప్పారు.